అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన వైఎస్ రాజశేఖర రెడ్డి 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు ఎపిసోడ్ నెంబర్ 6. కాంగ్రెస్ కుట్రలు, బషీర్బాగ్ పోలీసు కాల్పులు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేని గ్రామాలు కోకొలలు, నిత్యం కరెంటు కోతలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ ఛార్జీలు అధికం. 1947 నుండి 1996 వరకు దాదాపు 50 ఏళ్లలో ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 5,634 మెగావాట్లు మాత్రమే. 1996 నుండి 2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో 9 ఏళ్లలోనే అదనంగా మరో 5,061 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను వేల కోట్లు ఖర్చు పెట్టి స్థాపించడమైంది. ఈ రకంగా రాష్ట్రానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు తెచ్చారు. కేవలం 1,300 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీనిపై వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ దుష్ప్రచారం దీనిపై వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ దుష్ప్రచార ఉద్యమం చేసింది. వామపక్షాలు బషీర్బాగ్ వద్ద చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్ రౌడీలు దూరి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అక్కడ పోలీస్ కాల్పులు జరిగే విధంగా విధ్వంసం సృష్టించారు. వామపక్షాలు ఉద్యమాలు చేస్తుంటే ఆ మధ్యలో తన రౌడీ మోకనే చొప్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించిన విధ్వంసమే బషీర్బాగ్ కాల్పుల వెనుకున్న నేపథ్యం. కుట్రలో రాజశేఖర రెడ్డి కొత్త ఏం కాదు. ఆనాడు వామపక్షాలు చేస్తున్న ఉద్యమంలోకి తన మనుషులను చొప్పించి ఆ మనుషుల చేత పోలీసుల మీద రాళ్లు వేపించి కొట్టించి వాళ్ళని రెచ్చగొట్టి కాల్పులకు కారణమయ్యారు. ఆనాటి జరిగిన మరణాలన్నీ రాజశేఖర రెడ్డి కుతంత్రపు రాజకీయ ఆలోచన మూలంగా జరిగినాయి. పోలీసు కాల్పులపై హైకోర్టు నియమించిన కమిషన్ కూడా రెచ్చగొట్టడం వల్లే పోలీసు కాల్పులపై హైకోర్టు నియమించిన కమిషన్ కూడా రెచ్చగొట్టడం వల్లే పోలీసు కాల్పులు జరిగాయని నిర్ధారించాయి. బషీర్బాగ్ ఘటనను కొత్తగా పెట్టిన TV9 శృతిమించిన ప్రసారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాయి. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో అబద్ధాలను ప్రచారం చేసి నమ్మించారు. ప్రభుత్వ ప్లస్ను మైనస్గా మార్చారు. అది రాజశేఖర రెడ్డి కుట్ర చేసి తన మందిని ఆ ఉద్యమంలోకి చొప్పించి కాల్పులకు కారణమైతే దాన్ని TV9 కొత్తగా పెట్టిన TV9 వ్యూస్ పెంచుకోవడానికో ఇంకోటో దాన్ని మరింత పెంచి చూపించింది. 2004లో చంద్రబాబు ప్రభుత్వ ఓటమికి విద్యుత్పై కాంగ్రెస్ దుష్ప్రచారం ఒక ముఖ్య కారణంగా ఉంది. విద్యుత్ రంగంలో చంద్రబాబు సాధించిన ఘన విజయాన్ని క్షేత్రస్థాయిలో బ్రాండింగ్ చేయలేదు. కాంగ్రెస్ దుష్ప్రచారాలని కుట్రలని సకాలంలో ఎక్స్పోజ్ చేయలేకపోవడం కూడా 2004లో ఓటమికి గల కారణాలు. చంద్రబాబుపై అలిపిరి ల్యాండ్ మైన్ బ్లాస్ట్, నక్సల్స్కు సహాయపడిన జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణకు తిరుమల వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీపుల్స్ వార్ నక్సలైట్లు అలిపిరి సమీపంలో 1/10/2003న క్లైమోర్ బాంబులు బ్లాస్ట్ చేశారు. ఇది కూడా కుట్రే. ఆ నక్సల్స్లో తనకు అనుకూలంగా ఉన్న కొంతమందిని పోగు చేసి కుట్ర చేసిందే ఆ పెద్ద మనిషి, నాటి పెద్ద మనిషే. ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ పెద్ద మనిషి పాత్ర ఈ కుట్రలో భాగం ఉంది. ఇలాంటి బ్లాస్ట్లో బ్రతికి బట్టగట్టిన వారు ఎవరూ లేరు. తమ కుల దైవమైన స్వామివారే రాష్ట్రం కోసం తను బ్రతికించారని చంద్రబాబు ప్రజలు నమ్ముతారు. ఈ ఇన్సిడెంట్ మీదే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 20 క్లైమర్ మైన్స్ పెట్టి పేల్చిన బోల్తాపడ్డ మొత్తం పొగ కమ్మేసిన చంద్రబాబు నాయుడు గారు కారులోంచి నడుచుకుంటూ దులుపుకుంటూ వచ్చాడు ఆయన. ఈ నేరానికి సంబంధించి నక్సలైట్లతో పాటు జగన్ స్నేహితుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి తిరుపతి సెషన్స్ కోర్టు శిక్ష విధించింది. ఇతను నక్సలైట్లకు కొన్ని వస్తువులు అందించారని ఆరోపణలు ఉన్నాయి. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అబద్ధాలని నమ్మించగలిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ్లాస్ట్ జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఓటమికి ఇది కూడా కొంత కారణమైంది. కాంగ్రెస్ కుట్రలతో పాటు ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఎన్నికల వాయిదా వేసి ఆలస్యంగా జరపడం కూడా ఓటమికి కారణాలుగా ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడం ఎంత ముఖ్యమో ఆ విజయాలు క్షేత్రస్థాయిలో బ్రాండ్ చేయడం, ప్రతిపక్ష దుష్ప్రచారాలని కుట్రలని సకాలంలో తిప్పికొట్టడం అంత ముఖ్యమని 2004 ఎన్నికల ఓటమి స్పష్టం చేసింది. 2004-2009 వైఎస్ పాలన దోపిడీ. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో CPI, CPM, TRSతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది.
185 సీట్లు గెలుచుకుంది. 14/5/2004 ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్కు 6 మంత్రి పదవులు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 47 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్కు 38.56% ఓట్లు రాగా టీడీపీకి 37.59% వచ్చాయి. తేడా 1% లోపే. ఒకవైపు ప్రకృతి విపత్తులు, రెండో వైపు వైఎస్ ముఠా విద్యుత్ సమస్యపై విధ్వంసం సృష్టించడం, మూడో వైపు ప్రాంతీయ చిచ్చు, నాలుగో వైపు నక్సల్ థ్రెట్తో పార్టీ యంత్రాంగంలో ఎన్నికల ప్రచారాలకు ఇబ్బందులు వచ్చాయి. అలాగే చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి చేసిన గొప్ప ప్రగతిని పార్టీ క్షేత్రస్థాయిలో బ్రాండింగ్ చేయలేదు. వైఎస్ ముఠా దుష్ప్రచారాలని సకాలంలో తిప్పికొట్టలేదు. పై కారణాల వల్ల మంచి ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాలు 23 మినీ సైబరాబాద్లు అయ్యేవి. గుజరాత్ లాగా ఏపీలో ప్రభుత్వ స్థిరత్వం లేకపోవడం వల్లనే దక్షిణ భారతదేశంలో ఏపీ వెనుకబడింది. ప్రభుత్వ స్థిరత్వం సాధిస్తే చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్టు ఏపీ దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుంది. వైఎస్ పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. 5,000 కోట్లు దోచుకు తిన్నారు. కృష్ణానది మిగులు జలాలపై హక్కు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాయలసీమకు ద్రోహం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 7.8% కేటాయించగా దాన్ని వైఎస్ ప్రభుత్వం 3.9%కి తగ్గించి వేసింది. వైఎస్తో పాటు ఇతర కాంగ్రెస్ సీఎంలు విద్యుత్ ఛార్జీలు 25,000 కోట్లు పెంచారు. వ్యవసాయానికి చంద్రబాబు పాలనలో సబ్సిడీ 6.56% ఇస్తే వైఎస్ పాలనలో 4.79%కి తగ్గించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రైతు రుణమాఫీ ప్రకటించారు. అలా చేస్తే బ్యాంకులు దివాళా తెస్తాయని వైఎస్ ప్రధానికి లేఖ రాశారు. వైఎస్ పాలనలో 14,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 117 సెజ్లకు 2 లక్షల ఎకరాలు దారాదత్తం చేశారు. లేపాక్షి, వాన్పిక్ లాంటివి ఉద్యోగ కల్పన నామమాత్రం. 1995-2004 మధ్య చంద్రబాబు పాలనలో హైదరాబాదులో ఐటీకి 667 ఎకరాలు కేటాయిస్తే అందులో 3 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయి. కరెంటు కోతలు, అధిక విద్యుత్ ఛార్జీల వల్ల 2004-13 మధ్య వేల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతబడి 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. 14 లక్షల ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు తప్పుడు లెక్కలు రాసి 4,000 కోట్లు మింగేశారు. ఈ మింగుడు, ఈ దోపిడీ తండ్రి కాలం నుంచే మొదలైంది. కొడుకు కంటిన్యూ చేశాడంతే. 1,20,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వైఎస్ హామీ ఇచ్చి మొండి చేయి చూపారు. పైగా 22,000 కోట్ల ఎస్సీ సప్లై నిధులు దారి మళ్లించారు. ఈ నిధులలో ఇడుపులపాయకు రోడ్లు వేసుకున్నారు. ఫ్లైఓవర్లు, హుస్సేన్ సాగర్ శుద్ధి, రింగ్ రోడ్లకు మళ్లించి కమిషన్లు కొట్టేశారు. ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించడం తండ్రి రాజశేఖర నుంచి మొదలైంది. దాన్నే కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు. కథ పైకి మాత్రం చెప్తారు బాబు కొడుకులు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలని. ఇద్దరూ ఆ వర్గాలకు చేసింది ఏమి లేదు. ఇద్దరూ ఆ వర్గాలకు అన్యాయమే చేశారు, వెన్నుపోటే పొడిచారు. ఏపీపీఎస్సీ వ్రాత పరీక్షల్లో అధిక మార్కులు తెచ్చుకున్న బీసీ విద్యార్థులకు ఇంటర్వ్యూలో 100కి 20 లోపే మార్కులు వేసి వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక వర్గ విద్యార్థులకు ఇంటర్వ్యూలో 90 మార్కుల వరకు ఇచ్చి వారిని సబ్ కలెక్టర్, డిఎస్పీలుగా నియమించి బీసీలకు తీరని ద్రోహం చేశారు. ఒక బీసీలకే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని వర్గాల ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేశారు. ఆ రోజు వ్రాత పరీక్షల్లో అధిక మార్కులు తెచ్చుకున్న బీసీ విద్యార్థులకు అన్యాయం చేసి 20 లోపు మార్కులు వేసి వైఎస్ రాజశేఖర రెడ్డి తన సామాజిక వర్గ విద్యార్థులకు అన్నారు. కానీ అది కూడా వాస్తవమే. అది కాకుండా తనకు కావాల్సిన వాళ్ళకి, తన కుటుంబానికి నమ్మిన బంటులకి, తన కుటుంబానికి ఊడిగం చేసే వాళ్ళకి మాత్రం 90 మార్కుల వరకు ఇచ్చి వారిని ఉద్యోగాలు నియమించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఆనాడు నియమించిన వాళ్ళు ఉండబట్టే వ్యవస్థలు ఇలా తయారయ్యాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి నాటిన విషపు మొక్కలే ఇవాళ వ్యవస్థలో పనిచేస్తున్నాయి చాలా వరకు. అందుకే వ్యవస్థలు అట్లా భ్రష్టు పట్టిపోతున్నాయి. వాటిని ప్రక్షాళన చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియదు. అయేషా మేర అత్యాచారం, హత్యలో నేరస్తుల్ని కాపాడటానికి దళిత యువకుడు సత్యంను జైలు పాలు చేశారు. వాకపల్లె గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్ చేసిన పోలీసుల్ని కాపాడారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓబుళాపురం ఇనుప గనుల కొల్లగొట్టారు, బాక్సైట్ కొల్లగొట్టారు, జలయజ్ఞంలో సెజల్లో దోచుకున్నారు.
వైఎస్ పాలనలో 1,00,000 కోట్లు దోచుకున్నారు. క్విట్ ప్రోకో ద్వారా జగన్ ముఠా 43,000 కోట్లు దోచుకున్నట్టు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. సోనియా గాంధీతో కుమ్మక్కై బెయిల్ మీద బయటకు వచ్చారు. పరిటాల రవిని 24/1/2005న పార్టీ ఆఫీసులో హత్య చేయించారు. ఈ కేసు నుండి జగన్ను కాపాడటానికి నిద్రలేని రాత్రులు గడిపానని ఆనాటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్ పాలనలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ప్రజలు హత్యకు గురయ్యారు. రాజశేఖర రెడ్డి సంక్షేమ ప్రదాతగా ప్రచార హోరుతో ప్రజలు నమ్మించారు. 75 పెన్షన్ 200 చేశామని గోరంతలు కొండంతలు ప్రచారం చేశారు. అసలు పెన్షన్ పథకం ప్రారంభించింది ఎన్టీఆర్. చంద్రబాబు 2014-19 మధ్య 200 పెన్షన్ను 2,000కు పెంచారు. ఇప్పుడు 3,000 నుండి 4,000కు పెంచారు. వైఎస్ రైతు రుణమాఫీ చేశారని నమ్మించారు. వాస్తవానికి ప్రధాని మన్మోహన్ సింగ్ రైతు రుణమాఫీ చేశారు. ఆ సమయంలో రైతు రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని వైఎస్ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. ఇలా సంక్షేమంలో మోసం చేసి కూడా సంక్షేమ ప్రదాతగా వైఎస్ను ఆయన ముఠా నమ్మించింది. మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేస్తుండేమో ఒప్పుకోకుండా లేఖ రాశాడు. రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడేమో ఎవరికి రుణమాఫీ చేశాడో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు. ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేశాడు. ఆయన ప్రజలకో రైతులకో రుణమాఫీ చేయలా. ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే అడ్డగోలకు రుణమాఫీ చేసి పెట్టాడు. ఈ మోసాలని సకాలంలో టీడీపీ ఎక్స్పోజ్ చేయలేదు కూడా. కల్తీ విత్తనాలు, ఎరువుల కొరత, వైఎస్ బావమరిది మిక్సింగ్ ప్లాంట్లో నాసిరకం ఎరువులు సమస్యలపై టీడీపీ అనేక పోరాటాలు చేసింది. వైఎస్ బావమరిది అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, వైఎస్ విజయమ్మ గారి తమ్ముడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ. ఆయన ఓడిపోయాడు మొన్న, అంతకుముందు ఎమ్మెల్యే. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా విజయవాడలో ధర్నా చేశారు. బాబ్లీ సహా అక్రమ కట్టడాలపై మహారాష్ట్రలో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళారు. మహిళలు, విద్యార్థులు, యువతకు అండగా అనేక పోరాటాలు చేశారు. ధనయజ్ఞం, ఇనప ఖనిజ దోపిడీకి వ్యతిరేక పోరాటాలు చేశారు. శాసనసభలోనే వైఎస్ దుర్మార్గంగా చంద్రబాబును అవమానించారు. అయినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం అవమానాలు, దాడుల్ని చంద్రన్న ఎదుర్కొన్నారు. 2009 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ గతం కన్నా 29 సీట్లు తగ్గి 156 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 148 సీట్లు అవసరం కాగా అంతకన్నా కేవలం 8 సీట్లే స్వల్ప మెజారిటీలో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ గతం కన్నా 45 స్థానాలు పెంచుకొని 92 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. కొత్తగా ఏర్పడ్డ ప్రజారాజ్యం 18 స్థానాలు, లోక్సత్తా 1 స్థానంలో విజయం సాధించాయి. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది. లోక్సత్తా కూడా వైఎస్కు అనుకూలంగా వ్యవహరించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి వైఎస్ ఒక పథకం ప్రకారం ప్రజారాజ్యం, లోక్సత్తాను ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఈ పార్టీలు లేకుంటే 2009లో టీడీపీ గెలిచి ఉండేది. టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహాకూటమిలో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు పోటీ చేశాయి. ఇందులో టీఆర్ఎస్కు 45 సీట్లు ఇవ్వగా అందులో 10 స్థానాలే గెలిచింది. టీడీపీ ఓటమికి టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు ఇవ్వడం ఒక కారణంగా ఉంది. అదే ఆ రోజు బీఆర్ఎస్తో పొత్తు లేకపోతే బీఆర్ఎస్ లేదు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాజశేఖర రెడ్డి వాళ్ళని వంచి, ముంచి, చీల్చి చాలా ఇబ్బంది పెట్టాడు. అవన్నీ తెలుసుకుని 2009లో మళ్ళీ బాబు గారితో పొత్తు పెట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తే ఆయన కాదనిలేక పొత్తు పెట్టుకున్నారు. 40 సీట్లు ఇచ్చారు. ఆ రోజు పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది. రాజశేఖర రెడ్డి బారిన రాష్ట్రం పడేది కాదు. 2004లో తప్పు జరిగింది, 2009లో తప్పు జరిగింది, 2019లో కూడా తప్పు జరిగింది. రాష్ట్రం 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం కారణం తండ్రి కొడుకుల పాలనే. లూటీ చేశారు, దోచుకున్నారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా. ప్రజలకు మాయమాటలు చెప్పి తన మందికి మేపుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ముంచేశారు రాష్ట్రాన్ని.